నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన 122వ అధ్యాయం 7వ వచనం. సామ్స్ 122:7. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. నా ఇంటిలో నెమ్మది లేదు అని బాధపడుతున్నావు. నీ 4 గోడల మధ్య ఉండి ఏడుస్తున్నావు కదా. నీ ఇంటి బయట కూర్చుని ఏడుస్తున్నావేమో. నీ ప్రాకారము చుట్టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంటిలో దేవుడు నీకు నెమ్మది కలుగజేస్తున్నాడు. భయపడకు. నెమ్మది లేదు. ఏంటి నా జీవితం? ఊహించింది ఒకటి, నాకు జరిగేది ఒకటి, అనుకున్నది ఒకటి, అసలు జరుగుతున్న లైన్ వేరైపోయింది. ఏడవాలో నవ్వాలో నాకు అర్థం కావట్లేదు. బ్రతకాలా చనిపోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఒకదాని వెనకాల ఒకటి ఒక సమస్య ఉందంటే దానికి ఏదో నేను కష్టపడి ఏదో జ్ఞానంగా నేను ఆ సమస్యను అధిగమించాను అనుకున్నప్పుడు ఇంకొక 4 సమస్యలు ఒక్కసారి వచ్చి పడుతుంటే నా ప్రాణము తట్టుకోలేకపోతుంది, నా వల్ల కాదు అని ఏడుస్తున్నావేమో. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగజేయుచున్నాడు ఆయన. ఎంత